హాయ్ అండి. ఈరోజు వచ్చేసి సింపుల్గా నా డైలీ బ్లాగ్ రొటీన్ షేర్ చేస్తున్నానండి. లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్, ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ పెట్టడానికి అవనేసి, ఇంకా అర్జున్ కోసం అనేసి క్యాలీఫ్లవర్ ఫ్రై చేశాను. బాక్స్ కోసం అన్నము క్యాలీఫ్లవర్ ఫ్రై చేశాను. బ్రేక్ఫాస్ట్కి పెసరట్లు వేశాను. సో పెసరట్లు నిన్న నైట్ నానబెట్టేశాను. మార్నింగ్ లేచి మిక్సీకి పట్టేసి అందులోనికి కొంచెం ఉప్పు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మిక్స్కి పట్టేసి వాళ్ళకైతే పెసరట్లు వేశాను. సో ఇక్కడైతే ఫస్ట్ లేచిన వెంబడే ఇల్లు ఊడ్చుకొని దేవుని ముందర ఇలా చిన్నగా తుడుచుకున్న వెంబడే ఇంకా రైస్ పెట్టేసి ఫ్రై చేసేవి ఉంటే ఏమన్నా ఫ్రైవి చేసేస్తాను. సో అవి అక్కడ అవుతుంటాయి కాబట్టి ఇంకా మనకు చాలా టైం ఉంది. ఆ టైంలోనే ఇంకా నేను దేవుడికి దీపం ముట్టించేస్తాను. అవి రెండు సిమ్లో పెట్టేసి ఇంకా దేవుడికి నిన్నటివి అంటే నార్మల్గా నిన్న ఊద్బత్తులు కానీ ఏమైనా పువ్వులు కానీ అవన్నీ ఉంటే అవన్నీ క్లీన్ చేసేసుకొని నిన్న ఒత్తులు కూడా తీసేసి మళ్ళీ వేరేవి కొత్త ఒత్తులు వేసి ఆయిల్ వేసి దీపం పెట్టేస్తాను దేవుడికి. ఇంకా ఆల్మోస్ట్ దేవుడికి దీపం అయితే పెట్టేశాను. ఇది ముందే చెప్పేశాను కదా క్యాలీఫ్లవర్ ఫ్రై అనేసి. ఇంకా అందుకోసం వాటర్ పెట్టి వాటర్లో కొంచెం సాల్ట్, పసుపు వేసి మొత్తం ఒక 10 మినిట్స్ అలా ఉడికిచ్చేస్తాను. ఆల్మోస్ట్ 10 మినిట్స్ ఉడికిపోయాయి. ఇంకా సింపుల్గా దీనికి తగినంత టూ ఆనియన్స్ కట్ చేసి బౌల్ పెట్టుకొని అందులోనికి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని 2 ఆనియన్స్ కట్ చేసి అందులో వేసేసాను. ఆనియన్స్ మగ్గడానికి ఒక 10 మినిట్స్ అలా టైం పడుతుంది. ఆ టైంలోపు ఇంకా ఆనియన్స్ మగ్గిపోయాయి. క్యాలీఫ్లవర్ వేసేసాను. ఇంకా ఇది సిమ్లో పెట్టేసి ఇంకా అది సిమ్లో అవుతుంటుంది కదా. ఇంకా స్నాక్స్ కోసం అనేసి నేను స్వీట్ కార్న్ తెచ్చానండి. ఇవి ఓపెన్ చేసి ఇంకా వాళ్ళకి స్నాక్స్కి పెట్టేసేయాలి. సో హలో అండి అందరికీ హాయ్. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి ఇంకా అర్జున్కి రైస్ పెట్టాను. క్యాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా స్నాక్స్కి మొక్కజొన్న అంటే స్వీట్ కార్న్ ఉడకబెట్టేస్తున్నాను, చూసేసేయండి. సో ఇంకా స్వీట్ కార్న్ అవన్నీ పైన ఉన్న మొత్తం అది ఓపెన్ చేసేసి కుక్కర్లో వేసి కొన్ని వాటర్ పోసి అందులోనికి సాల్ట్, వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా అవి రెండు రైస్, క్యాలీఫ్లవర్ ఫ్రై కావడానికి ఇంకొక 10 మినిట్స్ అలా టైం పడుతుంది. సో ఇందులో సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆలోపు నైట్ చెప్పాను కదండి పెసరట్ల కోసం అనేసి నానబెట్టాను అనేసి. ఇంకా అక్కడ రైస్ అయిందా లేదా అనేసి చూస్తున్నాను. సో రైస్ అయితే ఇంకా అయిపోయింది. రైస్ పక్కన పెట్టేస్తున్నాను తీసి. ఇంకా ఇవతల క్యాలీఫ్లవర్ ఫ్రై కూడా మాడుతుందేమో అనేసి కలిపేసాను. రైస్ కావడానికి ఇంకొక 2 మినిట్స్ అలా టైం పడుతుంది. ఇంకా ఆ లోపు నేను పెసరట్టుది మిక్సీకి పట్టేసేయాలి కదా. ఇంకా పిల్లల కోసం అనేసి ఇంకా హాఫ్ పెసలు మాత్రమే అందులోనికి వేసి అందులో పసుపు, అల్లం వెల్లిపాయలు, తగినంత ఉప్పు, కారము అంటే పచ్చిమిర్చి వేసేసి మిక్సీకి పట్టేస్తున్నాను. సో ఇంకా మిక్సీకి అయితే పట్టేసాను. ఇంకా అన్నం అయిపోయింది. క్యాలీఫ్లవర్ ఫ్రై అవతల పెట్టేసి కుక్కర్లో స్వీట్ కార్న్ ఉడకబెట్టేస్తున్నాను. సో క్యాలీఫ్లవర్ ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయింది. సో ఇంకా అందులోనికి తగినంత ఉప్పు, కారము, ధనియా పౌడర్ వేసేసి సింపుల్గా ఒక 10 మినిట్స్ అలా మగ్గనిస్తే ఇంకా సింపుల్గా క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే అయిపోతుంది. సో ఇంకా స్వీట్ కార్న్ ఇలా ఉడుకుతున్నాయి. ఇంకా క్యాలీఫ్లవర్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇంకా ఈ మధ్యలో ఇంకా స్వీట్ కార్న్ ఉడికేలోపు అర్జున్ది, వరుణ్ది బాటిల్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇవి గోరువెచ్చని నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి మొత్తము అంటే ఇంకా బాటిల్లో వేసి బాటిల్స్ని క్లీన్ చేస్తున్నాను. సో వరుణ్ది కొత్త బాటిల్, ఇంకా వాడిది కొంచెం ఎక్కువ క్లీన్ చేయాలి. సో ఇంకా 2 బాటిల్స్ క్లీన్ చేసి అందులో వాటర్ ఫిలప్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా
సింపుల్గా బాటిల్స్ అయితే ఫిలప్ చేశాను. ఇంకా అర్జున్కి వరుణ్కి స్నాక్స్ బాక్స్, అర్జున్కి లంచ్ బాక్స్ రెడీ చేసేస్తే ఇంకా అయిపోతుంది. ఇంకా ఈలోపు నేను మళ్ళీ వెళ్ళి పిల్లల్ని ఇద్దరిని లేపుతాను. అర్జున్ లేవు, వరుణ్ లేవు అనేసి ఒక 15 మినిట్స్ అంటే కానీ వాళ్ళు లేవరు. సో ఇంకా క్యాలీఫ్లవర్ అయిపోయింది, స్వీట్ కార్న్ ఉడికిపోయాయి. ఇంకా మధ్యలో వరుణ్ని లేపేసి నేను స్నానం చేయించేశాను. స్నానం చేయించి వాడికి స్కూల్ డ్రెస్ అలా వేసి కూర్చోబెట్టేశాను. సో ఇంకా వాడి కోసం అనేసి పెసరట్టు వేస్తున్నాను. పెసరట్టులోనికి ఆనియన్స్, పల్లీల పొడి వేసాను. ఆల్మోస్ట్ పల్లీల పొడితోనే పిల్లలకి ఎక్కువ ఇష్టము, సో అలానే చేస్తాను. ఇంకా చట్నీ ఎక్కువ చెయ్యను నేను. సో వరుణ్కి నెయ్యి ఇష్టం కాబట్టి పెసరట్టుకు నెయ్యి వేసాను. అర్జున్కి నెయ్యి ఇష్టం లేదు, వాడికి ఆయిల్ వేసేస్తాను. ఇంకా పెసరట్టు అయిపోయింది. పెసరట్టు తీసి ప్లేట్లో వేస్తున్నాను. ఇంకా ఈలోపు అర్జున్ స్నానం చేసేస్తాడు. వరుణ్కి నేను ఇలా పనులు చేయించుకుంటూనే తినిపిస్తాను. ఒక బుక్క పెట్టేసి మళ్ళీ ఇక్కడ వచ్చి స్నాక్స్ బాక్స్, లంచ్ బాక్స్ పెట్టేసి మళ్ళీ వెళ్ళి ఇంకో బుక్కకి ఇలా తినిపించేస్తాను. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి కూర్చొని తినిపించడానికి నాకు టైం ఉండదు. ఆలోపు ఇంకా వాడికి ఒక 2 బుక్కలు మళ్ళీ పెసరట్టు తినిపించేసి నోట్లో పెట్టేసి వచ్చి స్నాక్స్ బాక్స్, లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను. సో ఈలోపు ఇంకా అర్జున్ కూడా స్నానం చేసి వచ్చేసాడు. ఇంకా అర్జున్కి కూడా పెసరట్టు వేసి ఇచ్చేసాను. అర్జున్ తినేస్తాడు. సో వరుణ్కి మాత్రం నేను తినిపియాలి. సో ఇంకా వరుణ్ని రెడీ చేసి తినిపించేసి వరుణ్కి స్నాక్స్, లంచ్ బాక్స్ రెడీ చేసి ఇంకా వరుణ్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చేసాను. అర్జున్కి అయితే బస్సు వస్తుంది, వరుణ్కి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి వెళ్ళి నేనే వదిలిపెట్టి నేనే తీసుకొని వస్తాను. వరుణ్ 12:30 లోపు వచ్చేస్తాడు. అర్జున్కి ఇంకా లంచ్ బాక్స్ పెడతాను కాబట్టి 3:30కి అర్జున్ వస్తాడు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇదే అండి. ఇంకా వాళ్ళని పంపించేసి వచ్చాక ఇంకా ఇంటి ముందర క్లీన్ చేసి ముగ్గు వేస్తున్నాను. సో మార్నింగ్ నాకు ముగ్గు పెట్టడానికి ఇంకా టైం సరిపోదు. వాళ్ళని స్కూల్కి పంపించి వచ్చినాకనే ఇంటి ముందు తుడుచుకొని ముగ్గు పెట్టేస్తాను. ఇంకొకసారి టైం ఉంటే మార్నింగే పెట్టేస్తాను. సో ఇంకా టైంని బట్టి ఆ రోజు టిఫిన్, కర్రీస్ని బట్టి ముగ్గు పెట్టండి అలా అడ్జస్ట్ చేసేసుకుంటాను. సో నా సింపుల్ డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్లో రాసి చెప్పండి ఫ్రెండ్స్.